వార్తల వివరాలు చూస్తే విశాఖ, అమరావతి, తిరుపతిలను ప్రధాన కేంద్రాలుగా మారుస్తూ స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా భారీ ఆర్థిక ప్రణాళికలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఉద్యానవన పంటలు, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధి మరియు అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సిటీల నిర్మాణంతో పాటు అన్ని రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే 2 నెలల్లో అమరావతి, తిరుపతి రీజియన్లకు మాస్టర్ ప్లాన్లను సిద్ధం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. జగన్ హయాంలో రాష్ట్రంలోని 29,750 రేషన్ షాపులను పూర్తిగా నిర్వీర్యం చేశారని మంత్రి నాదెండ్ల మండిపడ్డారు. గ్రామీణ రేషన్ వ్యవస్థలో కార్పొరేట్ తరహా సంస్కరణలు తీసుకువస్తున్నామని వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా రేషన్ షాపులను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో పెనమలూరు నియోజకవర్గంలో సుమారు 270 కోట్లతో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించి తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని, అభివృద్ధి సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీ బోడె ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యకు అధికారులు పరిష్కారం చూపినప్పుడు వారి ముఖంలో ఆనందం మన కృషికి దక్కిన ఫలితమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ప్రజా స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలకు గడువులోగా నాణ్యమైన పరిష్కారాన్ని చూపేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎస్ఐఆర్ ప్రక్రియ 45% పూర్తయిందని, మిగిలిన పనిని రాబోయే 2 రోజుల్లో పూర్తి చేసేలా యంత్రాంగం పనిచేస్తుందని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఈ ప్రక్రియపై ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే తమ పరిధిలోని స్థానిక సచివాలయానికి వెళ్లాలని కమిషనర్ కోరారు. అధికారులు తమ బాధ్యతను వేగంగా నిర్వర్తిస్తున్నారని, ప్రజలు కూడా ఇందులో చురుగ్గా పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రేమ పేరిట ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని కంకిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లు, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా యాప్ల ద్వారా పరిచయాలు పెంచుకొని నిందితులు ఇలాంటి ఘోరాలకు ఒడిగడుతున్నారని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. 7, 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థినుల ప్రవర్తనను తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ ఉండాలని సూచించారు. వైఎస్ జగన్ రెడ్డిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం కోల్పోయిన జగన్ తన స్వార్థ రాజకీయాల కోసం కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ దళితులను పావులుగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. దళితుల పట్ల జగన్ చూపిస్తున్నది కృత్రిమమైన ప్రేమ అని, అది ఎడారిలోని ఎండమావి వంటిదని పేర్కొంటూ గడిచిన 5 ఏళ్లలో దళితులపై జరిగిన దాడులు, హత్యలు మరియు పథకాల రద్దును ఉదాహరణలుగా చూపారు. జగన్ మాయమాటలు నమ్మి దళితులు బలి కావద్దని, ఆయన కుట్రలను అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉండాలని వర్ల రామయ్య హెచ్చరించారు. కోరాడ విజయ్ కుమార్, గాయత్రిలు కావాలనే తమపై ఆరోపణలు చేస్తున్నారని, తమ డబ్బు తమకు ఇవ్వమని అడిగితే తమను చంపుతామని బెదిరింపులకు దిగారని వెనిగండ్ల హర్షవర్ధన్ తెలిపారు. ఇది పూర్తిగా తమకు కోరాడ విజయ్ కుమార్ కు మధ్య జరుగుతున్న వివాదమని, ఇందులో ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి కొల్లు రవీంద్రకు ఎటువంటి సంబంధం లేదన్నారు. అసలు వారి పేర్లు ఎందుకు తెచ్చారో తమకు తెలియదన్నారు. రాజకీయ కారణాలతోనే వారి పేర్లు చెబుతున్నారని అన్నారు. తాము డబ్బులు పోగొట్టుకుని మళ్లీ ఇలా నిందలు మోయాల్సి వస్తుందన్నారు. జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డి హరీష్ సూచించారు. పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించడం ద్వారా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు. కుక్కలు లేదా ఇతర జంతువులు కరిచిన వెంటనే గాయాన్ని సబ్బుతో శుభ్రంగా కడిగి ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి యాంటీ రేబీస్ టీకాలు తీసుకోవాలని హరీష్ ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రకటించింది మెగా డిఎస్సీ కాదని, అది పూర్తిగా దగా డిఎస్సీ అని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అనంతపూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజేష్, అనంతపూర్ జిల్లా అధ్యక్షులు వసంతకుమార్ విమర్శలు గుప్పించారు. మెగా డిఎస్సీ పేరుతో అక్రమ నియామకాలు చేపట్టి నిరుపేద దళిత దివ్యాంగుడు మరియు బీసీ మహిళా అభ్యర్థికి తీరని అన్యాయం చేశారని, వారికి న్యాయం చేసే వరకు తాము ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని అన్నారు. న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధమేనని, ఈ హత్యలకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
జగన్ తరచూ హేరాం అనటం భక్తితో కాదని రాజకీయ వ్యంగ్యంతోనేనని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ మండిపడ్డారు. వైసీపీ హయాంలో జరిగిన ఆలయాల దాడులకు హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాకే జగన్ రాముడి పేరు ఎత్తాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో నిజమైన రామరాజ్యం నడుస్తోందని, జగన్ ఇప్పటికైనా తన కుట్ర రాజకీయాలు ఆపకపోతే రామభక్తులు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో హుండీ కానుకలను అధికారులు లెక్కించారు. జూన్ 20, 2026 నుండి జూలై 6, 2026 వరకు సంబంధించిన హుండీలను లెక్కించగా భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఆలయానికి భారీ ఆదాయం సమకూరింది. ఈ 16 రోజులలో భక్తుల హుండీల ద్వారా సమర్పించిన నగదు మొత్తం 3,53,53,599 రూపాయలుగా నమోదైంది. ఇందులో భారతీయ కరెన్సీ నోట్ల రూపంలో 3,23,81,599, నాణేళ్ల రూపంలో 15,72,000 వచ్చాయి. సగటున రోజువారీ హుండీ ఆదాయం 21,22,099 రూపాయల 94 పైసలుగా ఉందని అధికారులు వెల్లడించారు. నగదుతో పాటు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాలు కూడా లెక్కించారు. బంగారం 568 గ్రాములు, వెండి 3 కిలోల 330 గ్రాములు, వీటితో పాటు విదేశీ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ నోట్లు, అలాగే రద్దు చేసిన పాత 2,000, 1,000, 500 రూపాయల నోట్లు కూడా హుండీలో లభ్యమయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని, ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుని లబ్ధిదారులకు న్యాయం చేస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో సామాజిక పెన్షన్ల చరిత్ర, టీడీపీ ప్రభుత్వాలు చేసిన పెంపుదలలు, గత ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా వివరించారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజిక పెన్షన్లకు దేశంలోనే ఆద్యుడిగా నిలిచింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావేనని అప్పసాని రాజేష్ గుర్తు చేశారు. టీడీపీ పెన్షన్ వ్యవస్థను నిరంతరం బలోపేతం చేస్తూ వచ్చిందన్నారు. సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తానని చేయలేదని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై గన్నవరం పోలీస్ స్టేషన్లో సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీదేవి ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో పవన్ పైన ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే పవన్ కళ్యాణ్పై కేసు పెట్టాలని కోరారు. గన్నవరం పోలీస్ స్టేషన్కు వచ్చిన సుగాలి ప్రీతి తల్లి పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు ముగిసిపోతున్నా ఇప్పటి వరకు తన కుమార్తె మృతి కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం అత్యంత బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని పోలీసు చర్యలను ప్రస్తావిస్తూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం ఒక యూట్యూబర్ రావణ్ను అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం గత 5 రోజులుగా దాదాపు 500 మంది పోలీసులు, 4 జిల్లాల ఎస్పీలను ఉరుకులు పరుగులు పెట్టించిందని గుర్తు చేశారు. సింగనగర్ బుడమేరు జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లాట్ఫారం బండ్లకు మోటార్లు అమర్చి సింగనగర్ ఫ్లైఓవర్పై ప్రయాణించడం చట్ట విరుద్ధమని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ట్రాఫిక్ సీఐ ఎం ప్రభాకర్, ఎస్ఐ జె కృష్ణ మరియు సిబ్బంది వాహనదారులకు వివరించారు. అలాంటి బండ్ల మోటార్లను వెంటనే తొలగించాలని సూచించారు. ఫ్లైఓవర్కు బదులుగా రైల్వే అండర్ పాస్ మార్గం ద్వారానే రాకపోకలు సాగించాలని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే మోటార్ వాహన చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజల భద్రత, ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. బీసెంట్ రోడ్లో దశాబ్దాలుగా జీవనోపాధి పొందుతున్న హ్యాకర్లను గుర్తింపు కార్డులు లేవనే పేరుతో తొలగించడం దారుణమని సిఐటియు నగర కార్యదర్శి ఎం సోమేశ్వరరావు మండిపడ్డారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా బలవంతంగా తొలగించడం అమానుషమని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు టోల్ ప్లాజా వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మచిలీపట్నం నుంచి అతివేగంగా వచ్చిన కారు అక్కడ ఆగి ఉన్న టాటా మ్యాజిక్ వ్యాన్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్లో ప్రయాణిస్తున్న పలువురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన టోల్ ప్లాజా సిబ్బంది వెంటనే స్పందించి తమ అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కంకిపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.